సువనారంగ సువి మోహనారంగ సువి కావేటి రంగ సువాలాలి అమ్మ సువ కస్తూరి రంగ సువాలాలి అమ్మ సంగవా కిల్లు తీసి కుందెన్ను పెట్టరమ్మ వెనుక వంటి నాది గంటామల కాలు కొన్ని గౌరమ్మ పర్వతమ్మ తలంబ్రాలు పట్టి ముఖాలు సువనారంగ సువి మోహనారంగ సువి కస్తూరి రంగ సువాలాలి మారావు కుమారావు వలివెలి మంగ మారావు మానిమ్మ బండురావు పట్నమొద్దికి కార్తికేయుని విడవరమ్మ ఎల్లమ్మ పెళ్ళికి రుంగురాల చేత మీరు అందుకొని లోకలికి కంకణం చిత్తము గట్టి ఉంగురాల చేత మీరు అందుకొని ఉంగిపోటయ్యరమ్మ చెదిలిదంతరమ్మ తెలియనందరూ అమ్మ ఒక్క కోడళ్ళు ఆరుగురు యారళ్ళు నీలమ్మ కోడళ్ళు ఏడుగురు యారళ్ళు చెండు బండులాడమ్మ తెలియలేమో తాములేమో కొందరమ్మ మంచి ఇయ్యరమ్మ మంచి ఇప్పుడు వచ్చినారు ఇంతలోనే తాములాయే ఏమిది బుక్కాలాడి వచ్చి మమ్మ ఒక్క గడియలా బుక్కాలాడి వచ్చి మమ్మ ఒక్క గడియలా ఒకరొకరికి పూలు నాకు పాడేది మల్లె పూలు ఎల్లమ్మ పప్పులో నా జాతి మల్లెలు ఎల్లమ్మ పప్పులో నా జాతి మల్లెలు కాదంచే బాబా బుక్కే రోట్ల బియ్యం రోట్ల అక్కదంచింది బాబా బుక్కే ఆయనకు ఆకలి అవుతుంది బుక్కరు బుచ్చాయి అన్నమాట నీళ్ళక రాసుకోపోనికి వచ్చాను. ఓహో నేను కూడా కలుసుకోపోనికి వచ్చిన బామర్ది ఏడికెళ్ళి వచ్చావు? నేను కూడా మట్టేడు మావరం కాడికి వెళ్ళి నేను కూడా వచ్చినాయా. మట్టేడు మామిడికి వెళ్ళి ఎందుకు వచ్చావు? నువ్వు దొంగ పుప్పాతులు మాట నేను గీక్కపోనికి వచ్చిన. రాయి మరి ఇగో అదేంద్రా చిరిగిపోతుందిరా రెండు ఇప్పుడే కిరాయి తెచ్చుకురిగిపోతేరా బల్క బల్కం రాయమని ఇస్తాను చెప్పి ఒకటేసారి సైన్ పెట్టాను బిడ్డ. సరే మంచిది బిడ్డ. ఏం బ్రాహ్మణులు అన్నారు? ఏం బ్రాహ్మణులు బిడ్డ తింటారా? పూలు తింటాము, కాళ్ళు పడేస్తాం బిడ్డ. కాలు వస్తుంది, మాకు జిల జిల అనిపిస్తుంది, ఎక్కడ అనిపిస్తుంది బిడ్డ. అది కింకి దొక్కొస్తే నీకు జిల జిల ఎట్లా అంటది? అదే బిడ్డ అడుగు బిడ్డ చెప్తా. ఇప్పుడు మరి అది రారు బిడ్డ. మీరు ఆధారపడదే తింటరా? ఆధారపడి పొచ్చ అవి తింటా, పొచ్చలేమో మీ ఇంటి మీద వేస్తాం. పొచ్చలేమన్నారా? ఇంట్లో ఉంచుతారా? నీవేనా రాకు
ఉంచుతారు. ఎందుకు కూస్తారు? ఎందుకురా మరి నువ్వు పొచ్చలు దామినానికి ఇస్తున్నారు ఇంటి వాళ్ళ పక్కలు ఇంటి ఎందుకంటే నా మంత్రాలు మంత్రాలు తక్కువ అయితే అదే బిడ్డ ఇది తీసుకుంటారా బిడ్డ చెప్పరాదు. యో మన సత్యనారాయణ డొప్పలు అది అమ్మ ఇప్పుడు తయారవుతున్నాయి తయారవుతున్నాయి అది బిడ్డ అయితే ఇది తీసుకుంటారా బిడ్డ ఇదేం చెప్పరాదు. యో మన అది మొదటి షాపర్ ఏంటరా షావ కూర ఆ మెత్త మెత్త తింటే బొక్క బొక్కలు ఏమో ఇంటి వాళ్ళకి ఇస్తాం. నువ్వు అందుకే రాతమ్మ నోవు లెక్క పెట్టిపోతారు రా బిడ్డ బాబా దొంగ పంతులు. మేము ఏంది ఇది కిలం మార్చేసి ఎక్కువ వేసుకుంటాం, పొగి వేసుకొని తింటాం. అరే అయితే బిడ్డ అయితే కానీ ఇది తింటారా మస్తానగర్ బత్తీలు. అరే నీకు మొద్దు మూడోటి కవల మూడోటి ఏడ్కెళ్ళి మీ బాబును ఏడ్కెళ్ళి తీసుకొచ్చిరా వేరే పేరేనా రమేష్ ఇంటి పేరు కనేరి ఇంజల్లా రమేష్ గారు దొంగ ప్రాంతం దొరికొచ్చిండు ఇక్కడ ఏడ్కెళ్ళి పట్టుకొచ్చావు బాబునోని నెత్తి ఎట్టుకెళ్ళి ఎట్టుకెళ్ళి పట్టుకొచ్చినావయ్యా. అరే అయితే కానీ నింటా మరి ఇక రథం నోవులు ఎట్లా చేస్తావురా వీళ్ళు ఇంట్లో పక్కకు పెడతా జంజరం తీసి ఆడ పెడతా ఉట్టికొస్తా. పొద్దు మూడో కళ్ళు మూడో అయితే సరే మంచిది కానీ మన అది కళ్ళు తీసుకుంటారా బిడ్డ బిడ్డ ఇగో కళ్ళుకు నాకంటే పంచపానం బిడ్డ మీద పొంగు తాగుతా ఈసారి నేను ఎత్తిన వాళ్ళగా తింటా. అరే ఆడుకోతేనే ఉడంగడ కంపౌండ్ పోతేనే కలిసేసా ఆడవాళ్ళు కొడతా ఆడవాళ్ళు కొడితే మళ్ళీ ఏడా పురాణప్పుల్ కంపౌండ్ ఆడుకోతే కలిసి సేవలు కొడతా ఆడ తప్పితే మళ్ళీ ఏడా లేనారు కల్ కంపౌండ్ ఆడుకోతే కలిసి సేవలు కొడతారు. ఏదంటే చెప్పాలా నా ఎంగిల్ తాగొద్దు మంత్రాలు ఉన్న మంత్రాలు పోతాయి బిడ్డ. అవును మళ్ళా అరే వాళ్ళు నా ఎంగిల్ తాగితే మొత్తం పోతాయి. అవును మళ్ళీ బిడ్డ ఇప్పటి తీసుకుంటా మాట్లాడ బిడ్డ టీప్ టైర్లు వాడతావా? అయ్యో అదని రాదు బోట్ అని రాదు బోట్ అని రాదు ఇక సరే మంచిది బిడ్డ ఏందో చెప్పు బిడ్డ. ఇది తీసుకుంటావా? ఏంది బిడ్డ? కరకోటికాయలు కరకోటికాయలు నీళ్ళు చిక్కిరియాలా బిడ్డ? అవి కూడా తింటాం బిడ్డ. తింటాం అన్ని తింటాం కానీ అయితే కానీ అయిపోయింది. ఏమైపోయింది? అదే ఇంట్లో కూల పడతావా? పట్టుకో మరి దగ్గరనే ఉంది. ఆదేవి సాక్షి భూదేవి సాక్షి పచ్చడి సందరి సాక్షి పెద్దలకు చిన్నలకు రాసి కొలుస్తున్నా సెల్వేనా ఇప్పుడు 2 3 4 అని 5 ఎట్లా కొలిపిస్తావు? అట్లా ఇప్పుడు నేను ఎట్లా కొట్టినా అట్లా కొట్టా. ఇంగ్లీష్ లో కొడతావా తెలుగులో కొడతావా? రాదు. 1 2 3 4 5 6 7 8 2 3 4 5 6 7 ఏంటంటున్నావా? చీటమ్మ తల చెట్టు ముచ్చాలు పారదేశాలు గంట బొలకలు. అరే అరే ఎన్ని పుట్టు రాసుకున్నావు బిడ్డ? నువ్వు ఎన్ని చెప్తే నేను అన్ని రాస్తా. ఎన్ని రాసినావు? 6 పుట్టు రాసుకోరా. 3 పుట్ట పన్ను. అరే కన్మే ఏం చేసినావు రా? పుట్టకాడికి గంగ కాడికి ఒడిబియాల కస్పాతు తీసిండ్రా బోడ కొడక. అరే అందుకే ఇంటోళ్ళకు నేను చెప్పిన గుమ్మిల బియ్యం గుమ్మిలో ఉండాలి, వచ్చిన చుట్టాలు దుడ్డలో బలవాలని చెప్పి బాత్రూమ్ మొత్తం ఉన్న ప్యాక్ అయింది బిడ్డ. 1 2 3 4 5 6 7 8 9. అరే ఇది ఏమన్నా బొక్కలు బొక్కలా? బొక్కలు రా బల్లి ఒక్కలు. బల్లి ఒక్కలా? నేను బల్లి పొక్కలేవు అనుకుంటున్నా. బడి పొక్కలు ఎన్ని పొక్కలు? అరే వేసుకోరా దగ్గర 1 2 3 4 5 6 7 8 9. అరే మషమ్మ పాసు ఇదేమైతేరా పసుపు ఇవన్నీ ఏమైతాయి? చేతులు
ఇది రావాల్సుకో ఇది ఏమైతారా కాళ్ళు చేతులు కాళ్ళు మొక్కుంటుండే కారా ముఖము అవుతుంది మోకము నీ నోటి నువ్వు ఉంచుకుంటావు అప్పుడప్పుడు అరే అమ్మ నీది ఎక్కడికి దొరికొచ్చిరా నీళ్ళు సరే మంచిది కానీ అదే బండారా బండారా ఒకటి అది వేసుకో కిల్లరా 1 2 3 4 5 6 7 8 ఏంటి 10 అయ్యో తమలో నాతులు తమలో నాతు ఆడు ఒక్కుంటాడు విన్నాడు అనుకో పెళ్లి పెట్టి వచ్చి నేను విప్పాలి చున్నమే అరే తమ్మల రా మొత్తం ఉండేవాడుక నీ 4 తీసుకపోయి రైలు కింద పెట్టరా అయ్యా అది వేసుకో 101 వేసుకో 51 అవి కూడా మింగుతున్నావురా మరి ఏదనుకో 1 2 3 4 5 6 7 8 10 ఓ ఇది ఎన్నట్రా దుర్కలు ఎన్ని దుడకలు ఒక్కుంటారు వాళ్ళు దుడకలు అలాంటి ఇదేమంటారా దుడక మీ అమ్మ కాదురా దుడక దుర్గాను దుడక కుడుక కుడకరా అట్లా కాదురా అత్తం తెచ్చిన కోడలు దుడక గోడ కొట్టేది పిడిక నీ చేతిలో ఉన్నది కొబ్బరి లేదు కుడక కుడక అదే అత్తను మెచ్చిన కోడలే దుడక మా కోడలు దుడకనే రారా అవును మళ్ళా 1 2 3 4 5 6 7 గుమ్మడికాయలు సాంబ్రవేణి మత్స్యాచి ముగిలము అన్ని నాగబాలు వేసుకో బిడ్డ 1 2 3 4 అరే బెల్లం గుద్దలు బెల్లం గుద్దలు ఎన్ని గుద్దలు వేసుకో 3 గుద్దలు సమ్మక్క సారక్క అట్లా అంటున్నావు అరే బెల్లం ముద్దలు రా ఒక్కటి వేసిన అరే అది కూడా తింటున్నావురా ఇయ్య ఉంటుంది బిడ్డ చాయ్ 1 2 3 4 5 9 నీ అమ్మకాయలు ఇప్పుడే చెప్పినావు మళ్ళీ నీ అమ్మ కాయలు ఉంటాయి మీ అమ్మకున్నాయి కాయలు చూసినావా నిమ్మకాయలు అన్న వేసుకో 2 కిలోలా వేసుకో ఒక్కటి వేసిన అయిపోయింది చల్లని పేరుపులా లింగమైన రావు మైలారడా లింగమన్ను వస్తే రాజు మల్లన్న ఎడుకుని మైలారడా లింగమైన వస్తే రాజు మల్లన్న ఏడికెళ్ళొచ్చారు అయ్యో అయితే కానీ మరి మీరు ఎంతమంది వచ్చారు బిడ్డ మేము వచ్చినాం 21 మంది సరే బిడ్డ బొట్టంట పెట్టి బిడ్డ లోడ్తో పోయింది బిడ్డ మీదా నువ్వు తూర్పు చూడమంటే పనిమాట చూస్తున్నావు కాదు బిడ్డ పురాణ పుల్లు ఓడి మీ అమ్మ కూడా 7 మంది కదా 7 మంది అయితే పురాణ పుల్లు కింద పోయి కట్టెలు తీసుకురారి ఇట్లా పొయ్యి పెట్టు బిడ్డ కింద ఇక దామిన ఈ గిన్నె పెట్టుర్రి అద్దరు గంగలో పోయి లీటర్ గ్యాస్ ఉండే కింద ఓ శాంతి పెట్టు ఓత ఉండకట్టి వచ్చిన చుట్టాలందరూ వస్తారు బిడ్డ ఇల్లు ఆడేవమ్మా ఎల్లమ్మా నువ్వు ఎవరాడే వెళ్ళవమ్మా ఎల్లమ్మా పండకాయ బొట్టు గురిగి ఎల్లమ్మా అద్దాలరే ఎల్లమ్మా ఎల్లమ్మా చీర జీడలమ్మా ఎల్లమ్మా ఎప్పుడు మీకు నేను అప్పుడే చెప్పిన ఇంటోళ్ళకు సున్నమేయద్దు అందుకే ఊరికంటే ఎవరా నువ్వు పాపల్లా ఇంటికి ముందు కాదు అదొస్తూరు బుచ్చగాడు ఇటు వస్తుడు పెళ్ళి అయితే సున్నం జాతులు ఏమంటారు కానీ పెళ్ళి చాలా మంది చెప్తారు బుచ్చగాడు రాకుండా వచ్చాడు బుచ్చగాడు రాకుండా బిడ్డ నేను నెకేసాడు అనురా నా బోతు
ఎవరు బిడ్డ ఎడికెళ్ళి వచ్చింది బిడ్డ చిన్నగా ఉందా దాదరోడు ఏం వేషం కడతావు బిడ్డ ఏం వేషం వేస్తాడు వేస్తాడు ఇంకోడు సరే బిడ్డ మాది ఏడంటే ఆయన వేస్తాడు బిడ్డ లంగరావు చిరస్తా కాడ రాత్రి వేసిన మస్తు మంది వచ్చిన 100 మందికి పైన వచ్చింది మరి రే ఇవాళ ఏడేసాడు అయితే కానీ మా పటేలమ్మని మా పటేల్ని తొర్రలను కోరుకోవాలి సరే మంచి పెట్టిన రాజమండలో రాజు అరే మండుకుతానే మండుకుతానే కదా నా మండేది బాగా కోసుకుంటా అవో వేసిన బిడ్డ అయిపోయిందా మాణిక్య పక్కలో అర్చన ఇంకో చూసి సీదా అందరు సీదా అందరు దేవుని రోగం అంటే నుంచా అది ఇచ్చి ఆ బియ్యం పరమాణం అలాగే పసుపు గమ్ము ఒక తీసేసి తమలపాకు తీసేసి ఇక్కడ కింద పెట్టాలా తమలపాకులు తీసేసాడు ఈ కుడుక ఇది ఇది ఏడు పెట్టాలి దాంట్లో వేసేసి కుడుక దాంట్లో ఫ్యాన్ బంద్ ముఖేష్ చిరాక ఫ్యాన్ బంద్ अरे राखलाता रे हाँ नहीं ला रही ला ला क्या बोलो बच्ची नहीं यहाँ पे है పెట్టుకోవాలా కట్టుకోవాలి గమ్మత్ కడుతుంది కాదు లానా బాగానే గాలి అది చెప్పిన కట్టాలి కదా వెనక కట్టాము కట్టాలా లేదు సరిగా రాలే दादी छोटा एक नंबर नहीं बाजू रखो जैसे बैठ पक्का के उनका वस्तु కదా సాట్ల బిల్ అవుతుంది అక్కడ మరి బిర్యానీ ఖచ్చితంగా నాకు కూడా స్టైల్ ఉంటుంది జాకెట్ వేసేది
మీ పద్ధతి ఎట్లా నడుస్తుంది అట్లా దాది ఏముంది పోయి నా శిష్యులు ఒకటే వస్తుంది ఇంకా మంచిది మా పద్ధతి అయితే ఒక్కరికే పోయి ఇప్పుడు ఎట్లా పోసుకోవడం మళ్ళీ ఎప్పటికీ అదే కొడుకుల పెయింటింగ్ అదే పద్ధతి ఇప్పుడు నేను ఒక్కరు ఇద్దరు కోసిపోతా మళ్ళీ అలా కొడుకు ఇప్పుడు ఒక్కరికి వస్తే పెళ్ళిళ్ళు అయితే కంపల్సరీ ఇద్దరికి వస్తారు పెళ్ళికి ఒక్కసారి వస్తారు ఇక మళ్ళీ ఇప్పుడు కొడుకు ఎవరు పెళ్లి కానీ ఒక్కరే పోసుకొని కలగడుగుతారు ఇక అది మా ఎవరు పెట్టిరో ఇప్పుడు ముత్తరాజు మొన్న దానికి ఒకరే పోసుకుంటారు ఇద్దరు పోసుకుంటారు పద్ధతి చాలు మెడల్ అది ఆయన తెచ్చిన మరి లోపల సరే తూటిగారు అంట రోజు మమ్మీ చేయాలన్నాడు ఇక తూటిగారు इसको हिसाब नहीं लेता అన్నిట్లో చూస్తా నేను బంగారం తెచ్చిన వస్తుంది ఎంత వాళ్ళ అయితే మాత్రం తేడా ఇంతమంది కడతావా వెళ్ళ మాట్లాడతారు ఆమె అందరి పోటీ మాట్లాడుతున్నారు సాటుగా మాట్లాడచ్చు मेरे दाल है ना పోయేది నన్ను పిలిచాను मंडप में काम लड्डू जल्दी बकरा काटने का दे चावल चला दो वो टेंशन ना बोले खाने का मजे ఒక్కరు పైసలు పెడతలేరు పల్లి
ఇట్లా కూర్చుంటేస్తున్నాం గొప్ప పట్టుకొని వస్తాయి ఒక పిడికి పట్టి ఇట్లా అన్నది ఏం కాదు. రోజా పోయావా బియ్యం లేవన్నా ఇట్లా ఒక పిడికి పట్టి అట్లా तुम नहीं डाले आओ तुम्हारी बहन का है कौन एक थोड़े 5 चावल आने तो लेके 5 बार डाल सकते हो थोड़े कांड బియ్యం తీసుకుందా మొత్తం తీసుకోవాలి దినాడు బియ్యం పెట్టావా ले ले आप ले ले రెండు చేతులతో మేము ये भी काय कमीला కూడా దిగొద్దు పోస్తాను ఆగనా పోస్తే అట్లా పోయాలి అట్లా పెట్టు पापा बिला అక్క పూసలు చూసిపోయినాయి అన్నీ ఏమనుకుంటున్నాం అయి మమ్మీ జాకెట్ పర్వాలేదు ఏం పర్వాలేదు అట్లా పెట్టు సైడ్లో మీరు దిగనంటే ఇక పెట్టాలా అది దిక్కు मुकेश्वरी निकाल नहीं नहीं कह रहा हूँ अभी नहीं पकड़ में गट पकड़ पूछो इनसे लगा एक मिनट అద్దం ఉంది బాబు లేదు అలా ये कवर మేల పెట్టు డబ్బా పెట్టకు అన్నయ్య చూడు లొకేషన్ इसे मम्मी नहीं आएगा అరే ఓలోగా శ్రీకాంత్ అమ్మాయి ఇంకా ఎవరైనా ఏమైనా తెచ్చిరో అందరు ఇక పని ఇక్కడ ఇప్పుడు ఏమొద్దు मंडप पे तुम्हारे मंडप में शादी होती अभी 3 बार होता है 3 होते रहते मंडप में कहाँ काफी खाली అరే అరే पाँच रुपए मुकेश अच्छा पकड़ लो बेसन अंदर बेसन కొంచెం दी అన్న కొక్కడే मंडप में पूरे जारी होने के बाद डालो నువ్వు రావుగా చాలా నీకు కష్టం ఉందని అందరికి కష్టం ఉండదు నాకు కష్టం లేకుండా हो गए అంత సీన్ లేదు నేను చెప్పడానికి వచ్చింది देख लियो अंदर है ना आके फिर नाना ही बात బాగుండే సాట్ అయ్యానికి బ్లాక్ పిల్లలే పడి हैं
నాకు చేసేసినావు మొత్తం అంటే అమ్మో లడ్డు मम्मी क्या बोला लड्डू तो शान ले क्या जरा बुला ले बात गले में ना लड्डू का गले में शान का दे मामा टेंशन कर ले ए ना कर ले क्या रुको आइए भाई हो सांचिका नींदरा शान ले क्या असे सांचिका दे ताली ए सरपंच బయటికి కనబడుతది एकदम ఏ కనబడుతదా బా सांची लेव తెచ్చుకోపన్నాడు వద్దు ఏ అది పాతదది అది వద్దు పాతదది అయ్యో మమ్మీ నవా वाला तुवाल ला अरे घर का तुवाल ला ला रहा हूँ रुको बोलो फिर रखो घर का तुवाल ला అది లడ్డు మెడలో ఇచ్చేసి ఏమైతది దాన్ని తింటేనే కానీ డబ్బు లేదు కానీ దాని మీద కప్పితే డబ్బు ఉన్నది मार मार दो मने मुची को लग ఫోన్ ముచ్చి ఫోన్ लता का ए सोनी हमारे बहन को बुलाओ अंदर से अम्मा नहीं है समझे रानी चाय देस्ते अम्मा यार की आला అది లేదన్నది అది అదే నేను వేసుకొని చెప్పి పడేస్తాను లక్ష్మి అది ఇస్తా అది ఇస్తా అంటే లేవు అని అన్నది అవునా నువ్వు ఎప్పుడన్నా వేసుకోవాలా చెప్పేస్తా నేను ఏ ప్రసాద్ జీలకాల కొమ్మలు ఆపుకోరా పట్నాలు ఎవరైనా వచ్చేటోళ్ళు ఉంటే కదా వేస్తాం బాగోవాలి షటం పెట్టు లేచి నువ్వు వేస్తే అందరు వేస్తారు ఫస్ట్ నువ్వు లేచి లేవాలి ఇంటి గురు లేవాలి అప్పటి నుంచి కూడా లేవు అవునా నేను లేకున్నా కట్నం పంపించు లోపలికి వెళ్ళి కట్నం పంపించుడు కాదు కళ్యాణంలో ఉండాలి యాదమరాలు ఉంది మొత్తం అయ్యే వరకు అవునా ఇప్పుడు అదే లింగం కడతా తిను బాధపడ కూకో ఏ గొల్లపెల్లైనా లేరా అయ్యో ఆడ బయటకేసుకుంటాడు అవే దచ్చన్న దానిలో పూల వయ్యారిలో ఇంటి పాయలెంత దచ్చన్న దానిలో
బాబు ఆగు శ్రీకాంత్ లేలే ఏమొద్దు ఈ ఫోటోతో పండుగ చేసుకో లేలే ఏమొద్దు నేను పిచ్చకుంటున్నాను నేను నైతే కబ్బి బరు బయట వద్దు ఆనే నిలబడు స్వామి ఇది రా పప్ప కాలు మొక్కు దేవుడున్నప్పుడే మొక్కాడు తర్వాత మొక్కాడు దేవుడున్నప్పుడు దేవుడు అయ్యో జూలెటోళ్ళు ఎవరు రండ్రమ్మ మామిళ్ళ జగన్ యాదవ్ మామిళ్ళ సత్తయ్య ఉప్పుగూడ శివన్న సల్లదే ఏంటిది వెనక దెబ్బ అదే వెళ్ళగా ఇది ఎప్పుడు ఓ మమ్మీ అరే అమ్మాయి ఇక్కడ చాగలేదంటే ఎట్లా వస్తురే తల్లి ఎంతగానో చెప్తుంది నోరు సరే సంతులారా ఒక్కడే డైలాగ్ లేకపోయింది అప్పటి నుంచి ఒక్క డైలాగ్ మరి ఇంటర్ వెళ్ళారు ఆయన ఏం చేయాలి అది కరెక్ట్ ఇట్లు శరీరాన్ని పెట్టి పళ్ళు కొట్టుకోండి కదా సరే అప్పుడు
మూడు కాదు ఎవరు కాదు ముద్దదారి గురువు ఇంటికి ఒకడే నువ్వు నాలుగు వస్తే ముద్దర వేసుకుంటే అయిపోతుంది మన ఇంటి పట్ట చెప్పాలి పని కూస్తా చెప్తా మాట అంతే కులానికి శరణార్థి గురుకి పాలెత్తు బంగారం మాంగళ్యం తత్తునామే నవజీవన ఏతునామే కంటే పద్మం కంటే పద్మం మరి 100 రూపాయలు కాదు 5 రూపాయలు మాకు వస్తాయి దండం పెట్టుకోవాలి రావే రావే దుర్గమ్మ
అమ్మా ఇప్పుడే జాగలేదు ఏడు బాయలా నాయకరే బాధ పదాన తార వెళ్ళి దాన బాధ పదాన పలనాడు తండ్రి నేను కన్న తండ్రికి పోయినా దాని కాటబట్టిన కలిగ మాతనున్న బిడ్డ అది ఏ అవతారం వెళ్ళి దానికి బిడ్డలార బాధ పదాన నా సిండి లేగలారా అవతారం వచ్చిందనికి బిడ్డలార 10,000 తోడు నీకు మన మానవేల బిడ్డ ఆవేశం అన్నిటికీ నేను అవతారం వచ్చిందనికి బిడ్డ వీరతో నీకు పరివాని కన్ను లేకుండా భగవాని కన్ను లేకుండా దుష్టు కన్ను లేకుండా దుష్మాన కన్ను లేకుండా బిడ్డ అవతారం వెళ్ళిందనికి మా ఆనందంతో చూపుతున్న తల్లి మరి నలుగురు కన్ను కానీ ఎవరి కన్ను ఇంట్లో కన్ను కానీ ఎవరిది లేకుండా నరం లేని నరక బిడ్డ వేలతో నీకు చెట్లు గుంటలు కట్టాలు కానీ బిడ్డ వేసు నరలో కనగట్టలేవు బిడ్డ వేసు ఎక్కువైపోయింది పిల్లల మీద అదే చెప్తున్నా కదా లేకపోతే వేల తోడి నాకు మాకు అంబల్లో దొడ్డ బట్టల్లో నేను కలగదూపుతాను ఉన్నగా చూపిస్తున్నా తల్లి చూపిస్తాను అంటలేను నేను మన బారూపు అయినా ఏ దారి వచ్చిన కానీ బిడ్డ 10,000 తోనికి మరి కాలకు అమ్మవారు నువ్వు వచ్చినాక ఎందుకు మళ్ళీ ఇంత అవతారం వచ్చిందని బిడ్డ 10,000 తోడి అవతారం వెళ్ళిందని ఏడ్చిన వారి బిడ్డ 10,000 తోడి నేను వెనకకెళ్ళి దెబ్బ కొట్టి పిస్తూనే ఉన్నా కానీ బిడ్డ 10,000 తోడుకు ఏలైతే చూపించినప్పుడు బిడ్డ 10,000 తోడి నీకు వెనకకెళ్ళి తట్టు జరుగుతూనే ఉంది కానీ వాళ్ళ ఆడబడతలేదు బిడ్డ నేను ఊటిచ్చింది దాని బిడ్డ 10,000 తోడు కాట్ల కొట్టింది దాని కలిగ మాత్రం బిడ్డ నేను అవతారం వచ్చింది దానికి బిడ్డ 10,000 తోడుకు మాడిస్తున్న నేను ఏ అవతారానికైనా బిడ్డ 10,000 తోడి మన మానవుడు పోకుండా బిడ్డ 10,000 తోడి సింతాకంత సింతలు లేవు రాగమందు రందులు బిడ్డ అన్నిటికీ వారం చూపిస్తా మళ్ళీ వచ్చిన నేను అధికారం వచ్చిందని బిడ్డ 10,000 తోడి నీకు గులాడబోకుంది బిడ్డలారా మేమేం ఉరుకులాడతలేం తల్లి కళ్యాణం కూడా చేస్తాం మేము బాగుంది అవతారం పచ్చడి మందిల్లో భారతీయంగా నేను సెలవులు అంతే తల్లి అంతే అదే చాలు మాకు అదే కోరుకునేది ఊరి కాలువలు నాడకుండా బిడ్డ వేసు నా ఒక్క పండుగలు నాకు ఏ విధంగా ఆనందం చేసింది బిడ్డ 10,000 నీకు 6 నెలల ఏడాది పొద్దు వరకు బిడ్డ 10,000 మనకున్న పనులు చేపిస్తాను ఇలాగా మళ్ళీ ఇదే ఏడాది దినం మళ్ళీ పండుగ చేపిస్తాను వచ్చిందని బిడ్డ నేను వరి కాలములు నాడకుండా బిడ్డ 10,000 మనకున్న పనులు చేపిస్తాను నువ్వు తారుణం పోయిలాగా 5 సంవత్సరాలకు ఒకసారి చేస్తాం నాకు అధికారం తోడి బిడ్డ 10,000 ముత్యమంత అధికారానికి బిడ్డల 6,000 బారని వీధి కొంచెం బిడ్డ 10,000 కొన్ని ఏళ్ళ పోతే బిడ్డ 6,000 నిజమే తల్లి ఒప్పుకుంటాము సాధారణ గండం వచ్చింది బాలకి అధికారములు నాడని ఏ బిడ్డల 6,000 నీకు అవతారం వచ్చింది ఇప్పుడు ఎట్లా చేపించుకుంటున్నారో అదే విధంగా చూడాలి కొల్లారిలా అనుకున్న పండు బిడ్డ 10,000 ఏడాది లోపు బిడ్డ 10,000 సేర్మానం కలిగిస్తే నాకు మళ్ళీ భారతీయం కట్టబోయింది లేక